మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చలపతి ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన రక్త సంబంధికులు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈరోజు పౌర హక్కుల సంఘం ప్రతినిధులు మాత్రం బొడ్డపాడులో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. అందులో భాగంగానే ఆయన మృతదేహాన్ని బొడ్డపల్లికి తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆయనకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య రుక్ని తల్లి సాయమ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆమె కూతురు ఎప్పుడు ఆ దళంలో చేరింది, చలపతికి ఆమె కూతురికి ఎప్పుడు వివాహం జరిగిందనే విషయం ప్రస్తుతం మనం సాయమతో అడిగి తెలుసుకుందాం. ఎప్పుడమ్మా మీ పాప ఈ ఉద్యమాలు బాట పట్టింది? మీకు ఊహ తెలిసి వచ్చిందా, లేకపోతే అప్పటికి ఏం చదువుతుంది? ఇక ఏడు చదివింది ఏడు చదివింది మేము గుడ్లోటి ఉండోళ్ళము. ఊర్లోటికి వచ్చేది ఎక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు బాబు. ఎక్కడ ఎత్తున్నారో పిల్లకి నాకేం తెలియదు. అంటే పలానా చోటకి వెళ్తున్నానని చెప్పడం కానీ ఏమి జరగలేదు నాకాడ. వెళ్ళిపోయి 2 రోజులు పోతే పలానా పిల్ల పార్టీలోకి వెళ్ళిపోయింది అనుకుని ఊర్లోటి పోకార్లు అయితే విన్నామంతే. ఎప్పుడైనా ఇలా నిన్ను ఇల్లు విడిచి వెళ్ళిపోతారని ఒక్కగానో కూతురు చెప్పడం జరిగింది? ఏమి చెప్పలేదు ఆయన, ఏమి చెప్పలేదు. కనీసం తండ్రి అమాయకుడికి ఏమి చెప్పలేదు, నాకు ఏమి చెప్పలేదు బాబు. కానీ అంటే ఏమైనా బాధపడుతుండేదా? నేను చదువుకోలేకపోతున్నాను, మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తల్లిదండ్రులు చదువుకోలేకపోయాను, చదివించలేకపోయాను అమ్మా అన్నది. అది ఒక మాట అన్నది. ఈరోజు చలపతితో మీ కుమార్తె రుక్మిణికి పెళ్ళైన విషయం అయినా ఒక తల్లిగా మీకు తెలుసా? తెల్లలేదు బాబు, తెల్లలేదు. అనుకున్న మాటలు ఆలకించినాను. పెళ్ళి అయింది రుక్మిణికి అనేసి, కానీ మాకేం కబురు కదా కథ కదా ఏడు చెప్పలేదు బాబు. అలా మీకు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిన అరుణ్ని తిరిగి ఎప్పుడైనా చూసావా? చూడలేదు నాయన. ఏ రోజు వెళ్ళిపోయిందో ఆ రోజే చచ్చిపోయిందని అని నేను మరేందుకు తల్లిదండ్రుల మాటలు చెప్పక చేయక వెళ్ళిపోయింది. ఏ రోజు వెళ్ళిపోయిందో ఆ రోజే మర్చిపోయాం నాయన. అంటే మిమ్మల్ని ప్రతిఘటించి వెళ్ళిందే, తనకు ఆ భావాలు నచ్చి అటువైపు అడుగులేసిందని అనుకుంటున్నారు. అప్పట్లో 7వ తరగతి చదివిందంటే చదివిస్తానన్నటువంటి మీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోలేదా? నడుచుకోలేదు నాయన. పేదరికము, కూలీ నాలుగు వెళ్ళము. ఏమో ఊళ్ళో సరదా పిల్లలతో ఆడుకుంటుంది కావాలనుకున్నాను, కానీ ఈ రకమైన నాకు ఏడు తెలియదు నాయన. అంటే నక్సలైట్ బాట పట్టిన తర్వాత ఆమెను ఆ రోజే మీ కూతురు కాదు అని నిర్ణయించుకున్నారా? ఆ రోజే నిర్ణయించుకున్నాను నాయన. మన మాట అనిపోతాడు, మనకి చెప్పపోతాడు, మనకి ఇంకేం కూతురు ఉన్నదని అనుకున్నాను నాయన. ఎంతమంది సంతానము? అందులో అరుణ్ ఏ వయసులో వెళ్ళిపోయింది? 15, 16 అవుతాను ఆయన వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది. కూలు నాలి చేసుకొని తండ్రి అమాయకుడు. పిల్లలకి 3 చదివించినాము కొడుకులకి. వాడు సిఆర్కు, వాడేమో పోలీసు గుంటూరులో. అంతే. అంటే అక్కచెల్లెలు మావోయిస్టులోకి చేరిన తర్వాత నీ కొడుకులు చదువులు ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నంలో అక్కతాలుగా ఏదైతే ఈ భావాలను అనుకున్న ఉద్యమం వైపు వెళ్ళిందో అటువంటి అడ్డులు ఏమైనా వచ్చాయా పోలీసులు? రాలేదు. మేము మర్చిపోయాం నాయన. ఏ రోజు వెళ్ళిపోయింది ఆ రోజే చనిపోయిందని మర్చిపోయినాము. ఈరోజు ఈయన మీ అల్లుడు అని చెప్పుకొని గర్వపడుతున్నావా? మరి అందరిలాగే చనిపోయినాడు నాయన. ఏడు చేస్తే మనకి మాము ఏటి చేయలేము. కనీసం కూతురు మరణ వార్తైనా ఎవరైనా చెప్పారా, విన్నావా? చెప్పలేదురా నాయన, చెప్పలేదు తేలేదు. అక్కడికి చచ్చిపోయి 2 నెలలు పోయిన తర్వాత పలానా పిల్ల చనిపోయింది పార్టీలోటని ఊర్లోటి అనుకుంటే పేపర్లు వస్తే ఆలకించిన అంతేగాని మరి ఇంకేం లేదు నాయన. ఈరోజు అల్లుడు చనిపోయాడు, ఆ మృతదేహం ఈ గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించడం, కూతురునే వద్దనుకున్నారు. కానీ అల్లుడు కూడాను ఈరోజు మీ ఎక్కడైతే కూతుర్నిచ్చారో ఆ గడ్డ మీద ఈరోజు చలపతి అంత్యక్రియలు నిర్వహించడం ఒక అత్తగా మీరు ఎలా భావిస్తున్నారు? మేము ఏమి భావించుకోవడం లేదు నాయన. నా కూతురే ఆ రోజు పోయింది, ఆ రోజు నాకు ఏట్లేదు అని అనేసి మాత్రం చలపతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రుక్మిణి అనే
ఒక్కగానొక్క కూతురు, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు కన్నా సాయం మాత్రం ఈరోజు మదన పడుతుంది. ఆ రోజు పేదరికాన్ని భరించలేనటువంటి కూతురు వారి పేదరికాన్ని చూసి మదనపడే ఉద్యమాలకు ఆకర్షితులై చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందనే విషయం తెలిసిన మరుక్షణం నుండి తమకు కూతురు లేదని భావించారు. కాకపోతే ఇన్నేళ్ళ తర్వాత ఈరోజు కూతురుని వివాహం చేసుకున్నటువంటి చలపతి మృతదేహాన్ని బొడ్డపాడుకు తేవడం, ఆ బొడ్డపాడులో తన అల్లుడు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారన్న విషయం తెలిసిన సాయమ్మ వచ్చి మాత్రం కూతుర్నే కాదనుకున్న ఆ ఉద్యమకారులు ఇచ్చినటువంటి ఆ గుర్తింపు నేపథ్యం ఈరోజు అల్లుడిని మాత్రం బొడ్డపాడు పొడం మీద ఆయనకి అంత్యక్రియలు నిర్వహించడం మాత్రం తనకి ఎంతగానో ఓవైపు దిగులు మాత్రం వెంటాడుతున్నాయి. కూతురు ఏ భావాలకైతే ఆకర్షితులై వెళ్ళిందో ఆ భావాలకు అనుగుణంగా ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం కూడా 2 నెలల తర్వాత ఎవరో చెబితే తప్ప తెలిసే పరిస్థితి లేనటువంటి ఈ తరుణంలో మళ్ళీ చలపతి మృతదేహాన్ని ఈ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిన సాయం మాత్రం కన్నీరు మున్నీరు అవుతుంది. ఒక్కగాను కూతురు కాకుండా పోయినా కూడా ఆమె ఆశయ సాధనలో ఆమె సాధించినటువంటి ఈ ఘనత మాత్రం తన తల్లిగా నేను గర్వపడుతున్నానని చెప్పి సాయం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బొడ్డపాడు నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.